సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సూపర్. ఇండస్ట్రీలో నార్మల్‌గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ గాని చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్‌గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయా సిట్యుయేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిట్యుయేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిసే. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను. ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్. ఐ యామ్ ద అన్ఎడిటెడ్ వర్షన్. ఐ యామ్ లైక్ దిస్. అండ్ ఐ కెన్ క్లియర్లీ సే ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు. కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా? ఇంకేముందండి, ఐఎమ్ ఆల్రెడీ క్లోజర్ టు 50. ఐ హ్యావ్ నో సచ్. కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా, నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం. లైక్ యా. అండ్ 25 ఇయర్స్కే మదర్స్ రోల్స్, 24 ఇయర్స్కి మదర్ రోల్స్ వేశారు. ఆ ఏజ్లో అంటే ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు? అప్పటికన్నా ఇప్పుడే బాగున్నా. నేను హీరోయిన్గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను. బికాజ్ ఇప్పుడే నాకు జ్ఞానోదంతో ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్, ఐఎమ్ మోర్ సెల్ఫ్ లవ్. నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది. ఐ ఫీల్ ఐ లుక్ బెటర్. యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారు. ఈ ఏజ్లో ఉండడం గొప్ప. నేను ఇప్పుడు అందంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎందుకు మేడం అంతా అప్పుడే మీరు మదర్ రోల్స్ చేసే? నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా. బికాజ్ హీరోయిన్గా చేసి గ్యాప్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను. మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకేం రాలేదు. టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా. నేను చేయననే ఫస్ట్ చెప్పాను. తర్వాత అక్కడ పక్కన శ్రీవిద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు, అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు. ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఆవిడ ఏంటంటే, నువ్వు చెయ్యి, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం. ఆవిడ కోసం ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను. ఈరోజు నిజంగానే ఆవిడ I feel ఎక్కడున్నా షీఈస్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్నేమో ప్రాబ్లీ. లైక్ ఆర్తి అగర్వాల్తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది, అమ్మగారు యాక్ట్ చేశారు. అవునా, వన్ మూవీ మీరు ఒకటి చేశారు కదా. తన గురించి ఎప్పుడైనా నాకు అంత క్లోజ్గా లేదా? నేనే ఒక థింగర్ దాన్ని, ఇంకా ఏం పక్కన వాళ్ళ గురించి ఏం చూస్తాను. మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైక్ ఇందులో ఈ ఏదైతే మీరు చేస్తున్న పవర్ లిఫ్టింగ్ కానీ దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందా మీకు సాటిస్ఫాక్షన్? ఐ హావ్ గివెన్ 100% ఫర్ బోత్, రెండిటికి. కాకపోతే అసంతృప్తి అనేది సినిమాల్లో ఉంది నాకు. ఫర్ ద రీజన్, నేను నా కెపాసిటీ యాజ్ అ ఆర్టిస్ట్ ఇంకా చాలా వైడ్, కానీ నాకు ఇంకా ఆ రికగ్నిషను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాలేదు అని. అది నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. బికాజ్ నేనే కక్కుర్తిగా
వచ్చిన సినిమాలు అన్నీ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాఫీ టీ సప్లై నేనే చేసా, అందమైన అమ్మ నేనే చేసా, పెద్ద యాక్టర్ పక్కన నిలబడాలి నేనే చేసా, ఈ క్యారెక్టర్ కామెడీ నేనే చేసా, ఈ క్యారెక్టర్ రావడం బాగుంటుంది అన్నీ. సో కక్కుర్తిగా వచ్చినవన్నీ నేను చేస్తున్నా. అప్పుడున్న నాకు రెస్పాన్సిబిలిటీకి నేను అన్నీ చేయాల్సి వచ్చింది. మీకు ఇంత ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా చూసినా నేనే ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని అంటే మమ్మల్ని కన్సిడర్ చెయ్యరు. సో సమ్వేర్ ఐ రియలైజ్డ్ దట్ మచ్ లేటర్. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఆలోచించాను, అవును నన్ను ఎందుకు ఆ సినిమా కన్సిడర్ చేయట్లేదు, అరే నేను బాగా చేస్తాను కదా. దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్. ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసేసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఎక్కువ కనిపించని మొహం చూడాలని ఎవరైనా అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ మూవీ వర్క్స్. సో ఎక్కడో నేనే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేయడం వల్ల అనుకుని దెన్ అక్కడి నుంచి మెల్లగా కంట్రోల్ చేయడం మొదలెట్టాను విత్ ఫిల్టరింగ్ మూవీస్. ఆ తర్వాతే నేను ఆ గ్యాప్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. బికాజ్ అన్నీ అలాంటి ఫిల్మ్స్ వేర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో ఆ గ్యాప్లో ఒక 2.5 years దాకా గ్యాప్ వస్తే నేను మళ్ళీ టెలివిజన్ చేశాను. బ్యాకప్ కావాలి కదా. సో అలాంటి నేను ఎప్పుడెప్పుడు బ్రేక్గా ఆలోచించి ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిన ప్రతిసారి ఐ హ్యావ్ టేకన్ అప్ 1 or 2 సీరియల్స్ బ్యాకప్ పెట్టుకుని నేను చేశాను. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా నేను F2 ఒకటి, ఓ బేబీ అలాంటి సినిమాలు మెల్లగా వచ్చాయి. ఇదైంది. మళ్ళీ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్ని నేను కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా ఇది బెటర్ అని అది అలా డైవర్ట్, ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయగలిగాను. అంటే లైక్ మీరు అంటున్న వెర్షన్ అంటే లైక్ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అంటున్నారు. బట్ అంటే మంచి ఫెమిలియర్ ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు, వీళ్ళ కామెడీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా చూడొచ్చు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు అదే ఫేసు, అదే డైలాగ్ డెలివరీ, అదే కామెడీ మళ్ళీ ఇంకో 2 సార్లు చూస్తాను, 3 సార్లు చూస్తాను, 4వ సారి చిరాకు వస్తుంది కదా. దే విల్ వాంట్ టు సీ సంబడి ఎల్స్. నా పర్సెప్షన్ ఇది, నాకు అర్థమైన కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు నా కెరియర్ అది, నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా. నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి? ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా. అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు. అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది, మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అని ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా. యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్, నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్, ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్. ఈ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్కి పాండిచ్చేరి వెళ్ళొచ్చాను. ఇప్పుడు యూ ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని. మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో, ఎక్కడైనా మొనాటనీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో. మేబీ దర్ సంథింగ్ మోర్ టు లెర్న్. సో ఐఎమ్ అ పర్సన్ హూ విల్ సీ ఇన్ దట్ పర్సెప్షన్. ఐ వాంట్ టు గ్రో. ఐ డోంట్ వాంట్ నేను ఒక కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు, నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు గ్రో. ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్. ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం, ఆ పర్టికులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి, కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది. ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ ఐ షుడ్ బి సో రెడీ దట్ గెట్ అప్, ఓపెన్, గో. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.